రామ్నాథ్ గారు చెప్పండి, ఇది పెద్ద సంచలనమైన వార్త. ఆఫ్ కోర్స్ ఎల్లో మీడియా రాయదు, తెలుగుదేశం కోసం, తెలుగుదేశం అది వాళ్ళు మార్గదర్శి అధికార ప్రతినిధులుగా లోక్సభలో కానీ ఇతరత్రా కానీ వ్యవహరించారు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ఈవెన్ బీజేపీ కూడా మొత్తం పరోక్షంగా బీజేపీ కానీ ప్రత్యక్షంగా కాంగ్రెస్ టీడీపీలు రామోజీ కేసులో అఫిడవిట్లు కూడా సరిగా వేయకుండా వేసిన ఏదో తూతూ మంత్రంగా మొక్కుబడిగా వేసినప్పటికి కూడా రిజర్వ్ బ్యాంకు గతంలో వేసిన అఫిడవిట్ దృష్ట్యా ఇప్పుడు తప్పక వాస్తవం చెప్పాల్సి వచ్చిందో లేదా నిజంగా చిత్తశుద్ధితోటే చేశారో కానీ ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి? ఈ కేసు ఇప్పటికైనా ముందుకు వెళ్తుందా? ఉండవల్లి గారి పోరాటానికి ఒక సార్థకత వస్తుందంటారా? కొమ్మినేని గారు ఇందాక ఒక పాయింట్, చంద్రబాబు నాయుడు గారు ఇది వెళ్తాను. చంద్రబాబు నాయుడు గారి నేర చరిత్ర గురించి తెలియాలి అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకంలో ఎన్టీఆర్ ఒక బంధుకు పిలుపునిస్తే మీకు బంధులు చేయడం చేత కావడం లేదని చెప్పి పెట్రోల్ క్యాన్లు ఇచ్చి పంపించారని ఆయన రాశారు. పరిటాల రవి గారి హత్య జరిగితే 100 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్డ్ గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి మానిటర్ చేసి కాల్ చేశారని ఆ తర్వాత బయటకు వచ్చిన సీనియర్ నాయకులే చెప్పారు. చెరుకుపాటి నారాయణ రెడ్డిని హత్య చేస్తే ఆ కేసులో అప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న కృష్ణమూర్తి గారి కుమారుడు పెళ్లిళ్లలో తిరుగుతుంటే హైకోర్టు వరకు పోలీసులు వెళ్లి ఆయన అందుబాటులో లేరు, అజ్ఞాతంలో ఉన్నారని రిపోర్ట్లు ఇచ్చారు. ఆ స్థాయిలో అప్పట్లో నడిపారు. ఇక మార్గదర్శి కేసుకు వస్తే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం అయితే ఇది సంచలనమే. ఇప్పుడు మార్గదర్శికి అయితే ఇది పెద్ద ఇబ్బంది. అయితే దానికంటే ముందుగా అసలు మా మీద కేసు పెడతారా అన్నట్టుగా వాదిస్తున్నారు. రామోజీరావు గారు కూడా ఇదే చేశారు. నా మీద కేసు పెట్టడం ఏంటి, నేనంటే ఏంటి అనుకున్నారు అన్నట్టుగానే ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చారు. ఈ రోజు మా నాన్న తప్పు చేసినంత మాత్రాన కొడుకు మీద కేసు పెడతారా అంటున్నారు. ఇది కొమ్మినేని గారు ఒక మర్డర్ కేసు అనుకోండి, మర్డర్ చేసిన వ్యక్తికి మాత్రమే అది వర్తిస్తుంది. ఆయన కుమారుడైనంత మాత్రానో కూతురైనంత మాత్రానో వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది అలాంటిది కాదు. వీళ్ళంతా కుటుంబ సభ్యులంతా కలిసి ఇప్పుడు కిరణ్ కావచ్చు, వీళ్ళంతా ఏం చిన్నపిల్లలు కాదు, చాలా దశాబ్దాలుగా రామోజీరావు గారితో కలుస్తూ ఈ వ్యాపారాల్లో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఈరోజు హఠాత్తుగా మా నాన్న లేరు కాబట్టి ఆ కేసు మా నాన్నతోనే పోతుంది, మా మీద ఎలా పెడతారు అని అంటున్నారు. అంటే ఇప్పుడు రామోజీరావు గారు సంపాదించిన 1000 కోట్ల ఆస్తులకు వాటికి మాత్రం మీరు ఆ వారసత్వం తీసుకొని ఆ కేసుల్ని మీరు తీసుకోరా? ఆ సంస్థల్ని నడుపుతూ ఇప్పుడు హెచ్డిఎఫ్ కర్తగా కిరణ్ గారే ఉన్నారు. ఒకవైపు ఆ స్థానంలో ఉంటూ మా నాన్న చనిపోయారు కాబట్టి ఇక మాకు సంబంధం లేదు అంటున్నారు. రామోజీరావు గారికి సంబంధించి విపరీతంగా సంస్కరణ కార్యక్రమాలు, సంస్మరణ సభలు నిర్వహించి ఆయన గౌరవార్థం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే చరిత్రలో ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టేందుకు కిరణ్ గారు, ఆయన సతీమణి గారు ప్రయత్నిస్తున్నారేమో అని ఇంతకాలం అనుకున్నాం కొమ్మినేని కానీ ఇప్పుడు రామోజీరావుని నేరస్తుడు అని వాళ్ళే ధృవీకరించి పెడుతూ ఉన్నారు. నిజంగానే రామోజీరావు మా తండ్రి తప్పు చేయలేదు అని అన్నప్పుడు ఈ క్వశ్చనే రాకూడదు. మా నాన్న తప్పు చేస్తే నా మీద కేసు పెడతారా, నన్ను అరెస్ట్ చేస్తారా అన్న ప్రశ్నే రాకూడదు. మా నాన్న తప్పు చేయలేదు అని వాదించాలి వీళ్ళు. కానీ ఈ రోజు మా నాన్న చేశారు మాకేం సంబంధం అంటున్నారంటే దీంట్లో పెద్ద ఎత్తున గోల్మాలు జరిగింది, అక్రమాలు జరిగాయి అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకాలం అసలు ఎవరు ఫిర్యాదు చేయలేదు అన్నారు. ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది చాలా మంది మాకు ఫిర్యాదులు చేశారు అని. ఆర్బీఐ మాకు అనుమతులు ఇచ్చింది వసూలు చేసుకోవడానికి అన్నారు. ఆర్బీఐ ఈరోజు క్లియర్ గా చెప్పింది మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు, వీళ్ళు చేసింది నేరం, క్రిమినల్ చర్య, దీనికి శిక్ష పడుతుంది, కాబట్టి వీళ్ళ కౌంటర్ని తిరస్కరించండి, వీళ్ళ విజ్ఞప్తిని తిరస్కరించండి అంటూ అక్కడ కేసు వేసే పరిస్థితికి వచ్చారు. సో ఓవరాల్ గా చూస్తూ ఉంటే తప్పు జరిగింది అన్నది కన్ఫర్మ్, వాళ్ళే ఈ రోజు నిర్ధారించేశారు. కానీ ఆ తప్పు చేసింది మా నాన్న కాబట్టి మాకు సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి ముందుకు వెళ్తే నిజంగానే 2600 కోట్లు డబుల్ పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తుందంటారా? లేక అప్పటికి ఏదన్నా మళ్ళీ ఆర్బీఐ కొంచెం తగ్గుతాం, లేకపోతే ఏదో రకంగా లీగల్గా ఉన్న వీళ్ళకున్న ఏమంటాము మంచి గట్టి టీములు ఉంటాయి కదా, దాన్ని పట్టుకుని ఏమన్నా బయటపడతారా? కొమ్మినేని గారు ఇప్పుడు ఈ డబ్బులన్నీ వసూలు చేసిన తర్వాత ఎక్కడికి పెట్టారు అన్నది కూడా కీలకమే. ఆల్రెడీ ఈ విషయం కూడా చాలా మంది ఎస్టాబ్లిష్ చేశారు. ఈ డబ్బులన్నీ తెచ్చి ఆ మిగిలిన 24 కంపెనీల్లో పెట్టారు, జీతాలు దాంట్లోనే ఇచ్చారు, ఫిలిం సిటీ కూడా ఈ చిట్ ఫండ్ డబ్బులతోనే నడిపారు అన్నది రికార్డ్తో ఎస్టాబ్లిష్ అయింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇలా మిగిలిన కంపెనీల అన్నిటికీ డబ్బులు మళ్లించి అక్కడ అభివృద్ధి చేసుకొని యాక్చువల్లీ చిట్ ఫండ్ కంపెనీ పెట్టిన వాళ్ళు ఇంకో కంపెనీ పెట్టడానికి వీల్లేదు. కానీ వీళ్ళు 24 కంపెనీలు ప్యారలల్ గా నడిపారు. ఆ డబ్బులన్నీ తెచ్చి ఇక్కడ సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. ఇంత చేసి ఇప్పుడు ఆ సంస్థలన్నీ నడుస్తూ ఆ సంస్థలకంతా కిరణ్ గారు హెడ్ గా ఉంటూ దాంతో మాత్రం మాకు సంబంధం లేదు, ఆ నేరంతో మా నాన్నతోనే పోయింది అంటే ఇది నిలబడదు. హైకోర్టు కూడా తిరస్కరించింది ఆ వాదనని. ఇది అయ్యే పని కాదని. ఏదో ఒక మర్డర్ కేసో ఇంకో కేసు అయితే ఇండివిజువల్ గా చేసిన నేరం అయితే సరే అతను పోయాడు కాబట్టి అంతతో క్లోజ్ అనడానికి. కానీ ఇది ఆర్థిక నేరం. ఒక సంస్థలు పెట్టి 1000 కోట్లు 2600 కోట్లు వసూలు చేసి ఆ డబ్బులన్నిటి ఇతర సంస్థలకు మళ్లించేసుకొని ఆ సంస్థలకు మళ్ళీ వీళ్ళ వారసులుగా వాళ్ళే ఉంటూ
కానీ మాకు సంబంధం లేదు అంటే ఇది తప్పించుకోవడానికి చేసిన పని. అయితే ఒకటి మాత్రం నిజం, రామోజీరావు గారిని నేరస్తుడిగా సొంత కుటుంబ సభ్యులు ఇలా ధృవీకరిస్తారని అయితే ఎవరు అనుకొని ఉండరు. చరిత్రలో రామోజీరావు గారిని నేరస్తుడిగా సొంత కుమారుడిని ఇండైరెక్ట్ గా ధృవీకరించినట్టే. రైట్. నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే, మాట్లాడండి. ఈ మార్గదర్శి కేసు స్టార్ట్ అయినప్పుడు ఏమన్నారనంటే ఈనాడు మీద దాడి, పత్రిక స్వేచ్ఛ మీద దాడి అన్నారు. అది కేసు నడుచుకుంటే వచ్చే సందర్భంలో రామోజీరావు మీద ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసిండ్రో మళ్ళీ ఏమన్నారనంటే రామోజీరావుకి ఏం సంబంధము, రామోజీరావుకి అసలు సంబంధమే లేదని అన్నారు. ఇప్పుడు అంటారు మా నాయన తప్పు చేస్తే, అంటే ఎన్ని రకాలుగా మార్పు చెందుకుంటా ప్రచారం చేసిండ్రనంట వీళ్ళు. అప్పటి నుండి గమనించుకుంటూ వస్తాను మార్గదర్శిది. మార్గదర్శి కేసు అనగానే కదా ఈనాడు మీద పత్రిక సంబంధం అనేది ఉండదు. ఎంత దారుణంగా ప్రచారం చేశారు సార్. ఇప్పుడు అంటారు మా నాయన తప్పు చేసిండు నాకేం సంబంధం అంటారు. ఇది మార్గదర్శి చిట్ ఫండ్స్ లో తప్పు సరిగా పాటించట్లేదంటే కూడా ఆయన ఎంక్వైరీ చేస్తే కూడా అదే పెద్ద నేరం అన్నట్టుగా, ఏది చేసిన వాళ్ళది నేరం అన్నట్టుగా ఇప్పుడు పిక్చర్ ఇచ్చి ఆ ఆఫీసర్లని సస్పెండ్ చేయించడం ఇట్లాంటివన్నీ. ఇప్పుడు హ్యాండ్ ఇన్ గ్లో అంటారు కదా, చంద్రబాబు గారు ఈనాడు వాళ్ళు హ్యాండ్ ఇన్ గ్లోగా మారి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. టీడీపీ ఎంపీలు మార్గదర్శికి అధికార ప్రతినిధులు అయ్యారని మొన్న మిథున్ రెడ్డి కూడా చెప్పారు కదా. ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ పరిణామం ఎటువైపు దారి చేస్తుంది అంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారి యొక్క అధికారం అంటే ఆయనకి ఇప్పుడు కేంద్రంలో కూడా క్లౌట్ ఉంది కదా, అది పై చేయవద్దా, వాస్తవం సత్యం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రూల్ పైకి వస్తుందా అనేదే చూడాలి. మరి గౌరవ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది, ఈ మాత్రమే వచ్చిందంటే గౌరవ న్యాయ వ్యవస్థ వల్లే అనుకోవాలి. ఇక అనంతరెడ్డి గారు కర్నూలు నుంచి. అనంతరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. ఏం లేదు సార్, రైతుల గురించి అంటే సార్, రైతుల గురించి అంటే ఎప్పుడైనా 2020 సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారు సార్. అవును, అది పెండింగ్ ఉన్న రైతులకు కూడా లేకపోతే సార్ వాళ్ళు ఏం చేస్తారు సార్, ఏమంటారు? 2023 సంవత్సరం మార్చిలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది సార్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు. అవును, అది జూన్ లో ఎలక్షన్లు కౌంటింగ్ అయిన తర్వాత డబ్బు వదిలింది గవర్నమెంట్ అయితే. దాంట్లో కొంత పెండింగ్ తప్పులు ఉన్న వాళ్ళవే మా కృష్ణగిరిలోనే దాదాపు 2000 మంది ఉన్నారు. ఇంత వరకు ఇస్తారు సార్. ఏం చేద్దాం మరి, ఇప్పుడు ఇది చాలా జన ప్రభుత్వం అంట కదా, మరి జనం మీ ఎమ్మెల్యే గారు వీళ్ళు ఎవరు చెప్పట్లేదా? రైట్, ట్రై చేయండి మరి, అంతకంటే చేయగలిగింది ఏం లేదు. ఇది మరి నిజంగానే ఈ జంగిల్ రాజా లేకపోతే ఇంకోట అనేది వాళ్ళు తెలుసుకోవాలి. మరొకరు లైన్లో ఉన్నారు. హలో, ఎవరు? హలో, నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. సంక్షిప్తంగా మాట్లాడు. నమస్తే. నమస్తే, మాట్లాడండి సార్. మీరు సాక్షి మీడియా రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నసరి హైప్ ఇస్తున్నారు సార్. మనం హైప్ ఇచ్చేదేమండి, ఇప్పుడు సమాజంలో అనండి, రెడ్ నోట్ బుక్ అనండి, రెడ్ బుక్ కాదు రెడ్ నోట్ బుక్. దాని హైప్ తగ్గుతుంది. హైప్ తగ్గుద్దా? హైప్ తగ్గటం కాదు, అది కాదు నోట్ బుక్ లాగా ట్రీట్ చేస్తారు. కాదు మిత్రమా, రెడ్ బుక్ ఏంటి? కాదు మిత్రమా, ఇప్పుడు వెంకటరెడ్డి గారు దాన్ని ఖాయం చేశారు, అదో పిచ్చి కుక్క లాంటిదని. ఆ పిచ్చి కుక్కని జనం మీద కొదులుతున్నారన్న సంగతి జనానికి అర్థం కావాలి కదా. వైసీపీ వాళ్ళ లేకపోతే ఇంకోళ్ళ అది జనం మీద కూడా వెళ్తున్నారు కదా. లేకపోతే ఇన్ని అరాచకాలు ఏంటి? పెదకూరపాడులో 2 జడ్పీటీసీ దంపతుల్ని అడ్డం అక్కడ వచ్చి దౌర్జన్యం చేయటం ఏంటి, వాళ్ళ మీద కేసు లేకపోవడం ఏంటి, ఇంకోవైపు ఏమో అరాచకంగా ఇష్టారాజ్యంగా కేసులు పెట్టడం ఏంటి, ఇవన్నీ కూడా మరి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మీ ఆలోచన అయితే బాగానే ఉంది కానీ బట్ అది ఎంతవరకు కరెక్టో మరి వీరు ఆలోచించుకోవాలి. రైట్.